ఓం శాంతి 8/5/2025 మధురమైన పిల్లలు, దేహీ అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేసినట్లయితే స్మృతి బలం జమ అవుతుంది. స్మృతి బలం ద్వారా మీరు మొత్తం విశ్వం యొక్క రాజ్యాన్ని తీసుకోగలుగుతారు. ప్రశ్న: ఏ విషయం పిల్లలైన మీ యొక్క సంకల్పం స్వప్నంలో కూడా లేదు, కానీ అది ఇప్పుడు ప్రాక్టికల్గా జరిగింది? జవాబు: మేము భగవంతుడి నుండి రాజయోగాన్ని నేర్చుకుని విశ్వానికి యజమానులుగా అవుతాము. రాజ్యాధికారం కొరకు చదువును చదువుకుంటాము. ఇది మీ యొక్క సంకల్పం స్వప్నంలో కూడా లేదు. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి బలాన్ని తీసుకుని మేము సత్యుగ స్వరాజ్యాధికారులుగా అవుతాము అని ఇప్పుడు మీకు అపారమైన సంతోషం ఉంది. ఓం శాంతి. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి బలాన్ని తీసుకుని మేము సత్యుగ స్వరాజ్యాధికారులుగా అవుతాము అని ఇప్పుడు మీకు అపారమైన సంతోషం ఉంది. ఓం శాంతి. అభ్యాసం కోసం కుమార్తెలు ఇక్కడ గద్దెపై కూర్చుంటారు. వాస్తవానికి ఎవరైతే దేహీ అభిమానులుగా అయి తండ్రి స్మృతిలో కూర్చుంటారో వారే ఇక్కడ గద్దెపై కూర్చోవాలి. ఒకవేళ స్మృతిలో కూర్చోకపోతే వారిని టీచర్ అని పిలవడానికి వీల్లేదు. స్మృతిలో శక్తి ఉంటుంది, జ్ఞానంలో శక్తి ఉండదు. దీనిని స్మృతి బలం అని అనడం జరుగుతుంది. యోగ బలం అనే పదం సన్యాసులది. తండ్రి కఠినమైన పదాలను ఉపయోగించరు. తండ్రి అంటారు, పిల్లలు ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులను స్మృతి చేసుకుంటూ ఉంటారు కదా. వారు దేహదారులు, పిల్లలైన మీరు విచిత్రులు. ఈ చిత్రం అనగా దేహం మీకు ఇక్కడ లభిస్తుంది. మీరు విచిత్ర దేశంలో నివసించేవారు. అక్కడ చిత్రం ఉండదు. నేను ఒక ఆత్మను అన్నది మొట్టమొదట పక్కా చేసుకోవాలి. అందుకే తండ్రి అంటారు, పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. మీరు నిర్వాణ దేశం నుండి వచ్చారు. అది ఆత్మలైన మీ అందరి ఇల్లు. ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వస్తారు. మొట్టమొదట ఎవరు వస్తారు? ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానం ఉన్నవారు ప్రపంచంలో ఎవరూ లేరు. ఇప్పుడు తండ్రి అంటారు, శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదువుతారో వాటినన్నింటినీ మర్చిపోండి. శ్రీకృష్ణుడు మొదలైన వారి మహిమను ఎంతగా చేస్తారు. గాంధీకి కూడా ఎంతగా మహిమ చేస్తారు. అతనే రామరాజ్యాన్ని స్థాపన చేసి వెళ్ళినంతగా మహిమ చేస్తూ ఉంటారు. కానీ శివ భగవాను వాచ, ఆది సనాతన రాజారాణుల రాజ్యం యొక్క నియమం ఏదైతే ఉందో, తండ్రి వచ్చి రాజ్యోగాన్ని నేర్పించి దాని అనుసారంగా రాజు రాణులుగా తయారు చేశారు. కానీ ఆ ఈశ్వరీయ ఆచార వ్యవహారాలను కూడా తెంచేశారు. మాకు రాజ్యాలొద్దు, మాకు ప్రజలపై ప్రజల రాజ్యం కావాలి అని అన్నారు. ఇప్పుడు దాని పరిస్థితి ఏమైంది? అంతా దుఃఖమే దుఃఖము. పరస్పరం గొడవ పడుతూ కొట్లాడుకుంటూ ఉంటారు. అనేక అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు పిల్లలను మీరు శ్రీమతం ఆధారంగా రాజ్యాన్ని తీసుకుంటారు. మీలో ఎంతటి శక్తి ఉంటుందంటే ఇక అక్కడ సైన్యాలు మొదలైన ఉండవు. అక్కడ భయం యొక్క విషయమేమీ లేదు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది అద్వైత రాజ్యంగా ఉండేది. అసలు అక్కడ గొడవలు జరగడానికి రెండో రాజ్యం అనేదే లేదు. దానిని అద్వైత రాజ్యం అని అంటారు. పిల్లలను మిమ్మల్ని తండ్రి దేవతలుగా తయారు చేస్తారు. ఆ తర్వాత రావణుడి ద్వారా ద్వైతం వల్ల అసురులుగా అయిపోయారు. భారతవాసులైన మనము మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీకు విశ్వరాజ్యం కేవలం స్మృతి బలం ద్వారానే లభించింది. ఇప్పుడు మళ్ళీ అది లభిస్తూ ఉంది.
అది కల్పకల్పము లభిస్తుంది. కేవలం స్మృతి బలం ద్వారానే లభిస్తుంది. చదువులో కూడా బలం ఉంది. బ్యారిస్టర్గా తయారవుతున్నారంటే బలం ఉంటుంది కదా. అది పైసకు కొరగాని బలం. మీరు యోగ బలం ద్వారా విశ్వంపై రాజ్యం చేస్తారు. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి బలం లభిస్తుంది. మీరంటారు, బాబా, మేము కల్పకల్పము మీ నుండి సత్యుగ స్వరాజ్యాన్ని తీసుకుంటాము, మళ్ళీ పోగొట్టుకుంటాము, మళ్ళీ తిరిగి తీసుకుంటాము. మీకు పూర్తి జ్ఞానం లభించింది. ఇప్పుడు మనం శ్రీమతంపై శ్రేష్టమైన విశ్వం యొక్క రాజ్యాన్ని తీసుకుంటాము. విశ్వం కూడా శ్రేష్టంగా అవుతుంది. ఈ రచయిత మరియు రచన యొక్క జ్ఞానం మీకు ఇప్పుడుంది. మేము రాజ్యాన్ని ఎలా తీసుకున్నాము అనే జ్ఞానం ఈ లక్ష్మీనారాయణలకు కూడా ఉండదు. ఇక్కడ మీరు చదువుకుంటారు, ఆ తర్వాత వెళ్లి రాజ్యం చేస్తారు. ఎవరైనా మంచి ధనవంతుల ఇంట్లో జన్మ తీసుకుంటే ఇతను గత జన్మలో మంచి కర్మలు చేశారు, దాన పుణ్యాలు చేశారు అని అంటారు. ఎటువంటి కర్మలో అటువంటి జన్మ లభిస్తుంది. ఇప్పుడు ఇది ఉన్నదే రావణ రాజ్యం. ఇక్కడ ఏ కర్మలు చేసినా అవి వికర్మలుగానే అవుతాయి. మెట్లు దిగాల్సిందే. అందరికంటే ఉన్నతులైన దేవీదేవత ధర్మం వారు కూడా మెట్లు దిగాల్సిందే. సతో రజో తమోలలోకి రావాల్సిందే. ప్రతి వస్తువు కొత్తది నుండి మళ్ళీ పాతగా అవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. మేము విశ్వానికి యజమానులుగా అవుతాము అని మీ సంకల్పం స్వప్నంలో కూడా లేదు. మొత్తం విశ్వంపై ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అని భారతవాసులకు తెలుసు. వారు పూజ్యులుగా ఉండేవారు, ఆ తర్వాత పూజారులుగా అయ్యారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు అని గాయనం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఇది ఉండాలి. ఈ నాటకం చాలా అద్భుతమైనది. మనం 84 జన్మలు ఎలా తీసుకుంటాము అనే దాని గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో 84 లక్షల జన్మలు అని రాస్తారు. తండ్రి అంటారు, ఇవన్నీ భక్తి మార్గపు ప్రకల్పాలు. ఇది రావణ రాజ్యం కదా. రామరాజ్యం మరియు రావణ రాజ్యం ఎలా ఉంటాయి అనేది పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. రావణుణ్ణి ప్రతి సంవత్సరము కాలుస్తూ ఉంటారు, కావున అతను శత్రువు కదా. పంచవికారాలు మనుషులకు శత్రువులు. రావణుడెవరు, అతన్ని ఎందుకు కాలుస్తారు, ఇదెవరికీ తెలీదు. ఎవరైతే తమను తాము సంగమయుగ వాసులుగా భావిస్తారో వారి స్మృతిలో ఉంటుంది, ఇప్పుడు మేం పురుషోత్తములుగా అవుతున్నాము. భగవంతుడు మాకు రాజయోగాన్ని నేర్పించి నరుడి నుండి నారాయణుడిగా, భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా తయారు చేస్తున్నారు. మనల్ని ఉన్నతోన్నతుడైన నిరాకారుడైన భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఎంతటి అపారమైన సంతోషం ఉండాలి. మేం విద్యార్థులము అని స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో ఉంటుంది కదా. అక్కడ చదివించేవారు సామాన్యమైన టీచర్. ఇక్కడైతే మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. చదువులో ఇంత ఉన్నత పదవి లభిస్తుంది అన్నప్పుడు మరెంత బాగా చదువుకోవాలి. వాస్తవానికి ఇది చాలా సహజం. కేవలం ఉదయం అరగంట 30 గంట చదువుకోవాలి. మొత్తం రోజంతట్లో వ్యాపార వ్యవహారాల్లో స్మృతిని మర్చిపోతారు. అందుకే ఇక్కడకు ఉదయమే వచ్చి స్మృతిలో కూర్చుంటారు. బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుంది. బాబా, మీరు మమ్మల్ని చదివించడానికి వచ్చారు. మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి చదివిస్తారని ఇప్పుడు మాకు తెలిసింది. బాబా వద్దకు పిల్లలెవరైనా వస్తే బాబా అడుగుతారు, ఇంతకు ముందు ఎప్పుడైనా కలిశారా? ఇటువంటి ప్రశ్నను సాధు సన్యాసులు మొదలైన వారెప్పుడూ అడగలేరు. ఆ సత్సంగాలకు ఎవరు కావాలంటే వారు వెళ్లి కూర్చుంటారు.
ఎంతో మంది వెళ్లడం చూసి అందరూ లోపలికి దూరిపోతారు. మేం కూడా గీతా, రామాయణం మొదలైన వాటిని ఎంతో సంతోషంగా వెళ్లి వినేవాళ్లము, కానీ ఏమీ అర్థం చేసుకునేవారము కాదు అని మీరు కూడా ఇప్పుడు భావిస్తారు. అదంతా భక్తికి సంబంధించిన సంతోషం మాత్రమే. చాలా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు, కానీ మళ్లీ కిందకు దిగుతూ వస్తారు. రకరకాల హఠయోగాలు మొదలైనవి చేస్తారు. ఆరోగ్యం కోసమే అన్నీ చేస్తూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇవన్నీ భక్తి మార్గపు ఆచార వ్యవహారాలు. రచయిత మరియు రచన గురించి ఎవ్వరికీ తెలియదు. ఇక మిగిలిందేముందని. రచయిత మరియు రచనను తెలుసుకోవడం వలన మీరెలా తయారవుతారు, మరియు తెలుసుకోకపోవడం వలన మీరెలా తయారవుతారు? తెలుసుకోవడం వలన మీరు సుసంపన్నులుగా అవుతారు, మరియు తెలుసుకోకపోవడం వలన అదే భారతవాసులు నిరుపేదలుగా అయిపోయారు. ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ప్రపంచంలో ఏమేమి జరుగుతూ ఉంటాయి, ఎంత ధనం, బంగారం మొదలైన వాటిని దోచుకుంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలను మీకు తెలుసు, అక్కడైతే మనం బంగారు మహళ్లను తయారు చేస్తాము. బ్యారిస్టరీ మొదలైనవి చదివేటప్పుడు లోపల ఉంటుంది కదా, మేమీ పరీక్ష పాస్ అయి ఇలా చేస్తాము, ఇల్లు కట్టుకుంటాము అని. మరి మేము స్వర్గ రాకుమారులు, రాకుమార్తెలుగా తయారయ్యేందుకు చదువుకుంటున్నాము అని మీకెందుకు బుద్ధిలోకి రాదు? ఎంత సంతోషం ఉండాలి, కానీ బయటకు వెళ్లడంతోనే సంతోషం మాయమైపోతుంది. చిన్న చిన్న కుమార్తెలు ఈ జ్ఞానంలో నిమగ్నమైపోతారు. వారి సంబంధికులేమీ అర్థం చేసుకోరు. ఏదో ఇంద్రజాలం ఉంది అని అంటారు, మేం వీరిని చదవనివ్వము అని అంటారు. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మైనర్గా ఉన్నంత వరకు తల్లిదండ్రుల మాటను వినాల్సి ఉంటుంది. మనం తీసుకోవడానికి వీలుండదు. చాలా గొడవలు జరుగుతాయి. ప్రారంభంలో ఎన్ని గొడవలు జరిగాయి. నాకు 18 సంవత్సరాలు అని కుమారి అంటుంది, కానీ ఆమె తండ్రేమో లేదు 16 సంవత్సరాలే, ఇంకా మైనరే అని అంటారు. గొడవ చేసి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయేవారు. మైనర్ అంటేనే తండ్రి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాల్సి ఉంటుంది. మేజర్ అయితే ఏది కావాలంటే అది చేయొచ్చు. నిబంధనలు కూడా ఉన్నాయి కదా. బాబా అంటారు, మీరు తండ్రి వద్దకు వచ్చినప్పుడు నియమం ఏమిటంటే మీ లౌకిక తండ్రి నుండి సర్టిఫికెట్ను తీసుకురండి. ఆ తర్వాత మేనర్స్ కూడా చూడాల్సి ఉంటుంది. మేనర్స్ సరిగ్గా లేకపోతే తిరిగి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆటలో కూడా ఇలాగే జరుగుతుంది. సరిగ్గా ఆడకపోతే నీవు బయటకు వెళ్ళిపో, పరువు తీస్తున్నావు అని అంటారు. మనం యుద్ధ మైదానంలో ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కల్పకల్పము తండ్రి వచ్చి మనల్ని మాయపై విజులుగా చేస్తారు. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వడమే. వికారాల ద్వారా పతితంగా అయ్యారు. తండ్రి అంటారు, కామం మహాశత్రువు. ఇది ఆది మధ్యాంతాలు దుఃఖమిస్తుంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారే మళ్లీ దేవీ దేవతా ధర్మంలోకి వస్తారు. బ్రాహ్మణుల్లో కూడా నంబర్ వారుగా ఉంటారు. దీపం పైకి దీప పురుగులు వస్తాయి. కొన్ని కాలిపోయి చనిపోతాయి, కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడికి వచ్చిన వారిలో కూడా కొందరు పూర్తిగా బలిహారం అయిపోతారు, కొందరు విని మళ్లీ వెళ్ళిపోతారు. పూర్వం అయితే రక్తంతో కూడా రాసి ఇచ్చేవారు, బాబా మేం మీ వారము అని. అయినా మాయ ఊడించేసింది. మాయ యుద్ధం అంతగా నడుస్తూ ఉంటుంది. దీనినే యుద్ధ స్థలమని అంటారు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సర్వ వేద శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. చిత్రాలైతే ఎన్నో తయారు చేశారు కదా. నారదుని ఉదాహరణ కూడా ఈ సమయానిదే.
మేము లక్ష్మి లేక నారాయణుడుగా అవుతాము అని అందరూ అంటారు. తండ్రి అంటారు, మీ లోపల చూసుకోండి, నేను అర్హునిగా ఉన్నానా? నాలో ఏ వికారము లేదు కదా? అందరూ నారదుని వలె భక్తులే కదా? నారదునిది కేవలం ఒక ఉదాహరణగా రాశారు. మేము శ్రీలక్ష్మిని వరించవచ్చా అని భక్తి మార్గం వారంటారు. తండ్రి అంటారు, లేదు, ఎప్పుడైతే జ్ఞానం వింటారో అప్పుడే సద్గతిని పొందగలుగుతారు. పతిత పావనునైన నేనే అందరికీ సద్గతినిచ్చేవాడిని. తండ్రి మనల్ని రావణ రాజ్యం నుండి విముక్తులుగా చేస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అవి దైహిక యాత్రలు. భగవాను వాచ మన్మనాభవ, అంతే. ఇందులో ఎదురుదెబ్బలు తినే విషయం లేదు. అవన్నీ భక్తి మార్గపు ఎదురుదెబ్బలు. అర్ధకల్పం బ్రహ్మ యొక్క పగలు, అర్ధకల్పం బ్రహ్మ యొక్క రాత్రి. బీకేలైన మనందరికీ ఇప్పుడు అర్ధకల్పం పగలు ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు. మనం సుఖధామంలో ఉంటాము, అక్కడ భక్తి ఉండదు. మనం అందరికన్నా షావుకారులుగా అవుతాము అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు కావున ఎంత సంతోషం ఉండాలి. మీరందరూ ఇదివరకు కఠినమైన రాళ్లలా ఉండేవారు, ఇప్పుడు తండ్రి సానబెడుతున్నారు. బాబా రత్నాకరుడు కూడా కదా. డ్రామానుసారంగా బాబా రథం కూడా అనుభవీ రథాన్ని తీసుకున్నారు. పల్లెటూరి బాలుడు అన్న గాయనం కూడా ఉంది. శ్రీకృష్ణుడు పల్లెటూరి బాలుడు ఎలా అవుతారు? అతను సత్యుగంలో ఉండేవారు. అతన్ని ఊయల్లో ఊపుతారు, అతనికి కిరీటం పెడతారు. మరి పల్లెటూరి బాలుడని ఎందుకంటారు? నల్లగా అయిన తర్వాత పల్లెటూరి బాలుడు అని అంటారు. ఇప్పుడు సుందరంగా అయ్యేందుకు వచ్చారు. తండ్రి జ్ఞానంతో సానబెడుతున్నారు. ఈ సత్యమైన వారి సాంగత్యం కల్పకల్పము కల్పంలో ఒకేసారి లభిస్తుంది. మిగిలినవన్నీ అసత్య సాంగత్యాలు. అందుకే తండ్రి అంటారు, చెడు వినవద్దు. ఎక్కడైనా నన్ను మరియు మిమ్మల్ని గ్లాని చేస్తూ ఉంటే అటువంటి మాటలు వినకండి. ఏ కుమారీలైతే జ్ఞానంలోకి వస్తారో వారు మాకు తండ్రి ఆస్తిలో భాగం ఉంది అని అనొచ్చు. మేం దాంతో భారత్ యొక్క సేవార్థం సెంటర్ ఎందుకు తెరవకూడదు? కన్యాదానమైతే ఇవ్వాల్సిందే కదా. ఆ భాగం మాకు ఇచ్చినట్లయితే మేం సెంటర్ తెరుస్తాము, అనేకుల కళ్యాణం జరుగుతుంది. ఈ విధమైన యుక్తిని రచించాలి. ఇది మీ ఈశ్వరీయ మిషన్. మీరు రాతి బుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా తయారు చేస్తారు. మన ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వారు వస్తారు. ఒకే ఇంట్లో ఉన్న దేవీ దేవత ధర్మానికి చెందిన పుష్పం వస్తుంది, మిగిలిన వారు రారు. శ్రమించాల్సి ఉంటుంది కదా. తండ్రి ఆత్మలందరినీ పావనంగా తయారు చేసి అందరినీ తీసుకువెళ్తారు. అందుకే బాబా అర్థం చేయించారు, సంగమయుగ చిత్రం వద్దకు తీసుకువెళ్ళండి. ఇటువైపు కలియుగం ఉంది, అటువైపు సత్యుగం ఉంది. సత్యుగంలో దేవతలున్నారు, కలియుగంలో అసురులున్నారు. దీనిని పురుషోత్తమ సంగమయుగం అని అంటారు. తండ్రి పురుషోత్తములుగా తయారు చేస్తారు. ఎవరైతే చదువుతారో వారు సత్యుగంలోకి వస్తారు. మిగిలిన వారంతా ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ తమ తమ సమయాలలో వస్తారు. ఈ సృష్టి చక్ర చిత్రం చాలా బాగుంది. పిల్లలకు సేవ పట్ల అభిరుచి ఉండాలి. మనం ఈ విధంగా సేవ చేసి పేదవారిని ఉద్ధరించి వారిని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాము. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్,
స్వయాన్ని చూసుకోవాలి. నేను శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణుని సమానంగా అవ్వగలనా? నాలో ఏ వికారమూ లేదు కదా? చుట్టూ తిరిగి వెళ్ళిపోయే దీపపురుగునా లేక బలిహారమయ్యే దీపపురుగునా? తండ్రి పరువును పోగొట్టే విధమైన మేనర్స్ అయితే లేవు కదా? రెండవ పాయింట్, అపారమైన సంతోషంలో ఉండేందుకు ఉదయమే ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి మరియు చదువును చదువుకోవాలి. భగవంతుడు మమ్మల్ని చదివించి పురుషోత్తములుగా తయారు చేస్తున్నారు. మేము సంగమయుగ వాసులము. ఈ నశాల్లో ఉండాలి. వరదానము: సర్వగుణాల అనుభవాల ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే అనుభవీ మూర్తి భవ. తండ్రి గుణాలు ఏవైతే గాయనం చేస్తారో ఆ సర్వగుణాల యొక్క అనుభవీలుగా అవ్వండి. ఏ విధంగా తండ్రి ఆనంద సాగరుడో ఆ ఆనంద సాగరుని అలల్లో తేలియాడుతూ ఉండండి. సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి ఆనందం, ప్రేమ, సుఖం అన్ని గుణాల అనుభూతిని చేయించండి. ఇలా సర్వగుణాలతో అనుభవీమూర్తులుగా అయినట్లయితే మీ ద్వారా తండ్రి ముఖం ప్రత్యక్షమవుతుంది. ఎందుకంటే మహానాత్మలైన మీరే పరమ ఆత్మను మీ అనుభవీమూర్తి ద్వారా ప్రత్యక్షం చేయగలరు. స్లోగన్: కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసి అశుభమైన విషయాన్ని కూడా శుభమైనదిగా చేసి స్వీకరించండి. అవ్యక్త సూచనలు: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి. బ్రాహ్మణుల జీవితం యొక్క ప్రాణదానం పవిత్రత. ఆది అనాది స్వరూపమే పవిత్రత. నేను అనాది ఆది పవిత్ర ఆత్మను అన్నది స్మృతిలోకి వచ్చింది. స్మృతిలోకి రావటం అనగా పవిత్రత యొక్క సమర్థత రావటం. స్మృతి స్వరూప సమర్థ స్వరూప ఆత్మలు నిజమైన పవిత్ర సంస్కారం కలవారు. కావున నిజ సంస్కారాలను ఇమర్జ్ చేసుకుని ఈ పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి. అచ్చా. ఓం శాంతి.